ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటికే రైతు సోదరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కానివ్వచ్చు, చాలా తీవ్రంతోనైతే ఉండడం జరిగిందనమాట. అంటే ఇప్పటికే మన రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఏంటంటున్నారా, డబ్బులు అనేవి అన్నమాట. అసలు డబ్బులు అనేవి ఎక్కడివండి అని అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు మంత్రులు కానివ్వచ్చు, వీరందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఏంటి డబ్బులు అనేవి ఎక్కడి, రైతులకు వచ్చేసి మేము ఒక్క రూపాయి కూడా ఆ చారణ కూడా మేమైతే రుణం లేవు అంటే మేము చూసుకున్నట్టయితే మొత్తం గప్చుప్ చేసినాం అన్నట్టు మాట్లాడారన్నమాట. ఎవరు మాట్లాడారో ఏం కథ మొత్తం అయితే ఇప్పుడు నేను వివరిస్తానమాట. డబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన విషయాలు అనేవి కొన్ని ఉన్నాయి. ఏంటంటే మీ యొక్క డబ్బులకు సంబంధించి అసలు ఇప్పుడు పడబోవన్నమాట. మరి ఎప్పుడు పడతాయి, సీజన్ పడతాయి అన్నమాట. మరి మనం మాట్లాడేటి ఏంటి అనుకుంటున్నారా, యాసంగి ఫండ్స్ సంబంధించి కానీ ఎవరికైతే పడలేదో అంటే కేవలం 4 ఎకరాల వరకే వేసిరన్నమాట. ఎప్పుడు అది యాసంగి సీజన్ అన్నమాట. అది జనవరి 26వ తారీఖు రోజు ప్రారంభించారన్నమాట. మీరు అందరైతే అనుకోవచ్చు ఇది వానాకాలం అనుకోవచ్చు అనమాట. వానాకాలం గురించి మనం మాట్లాడట్లేదు. వానాకాలం సంబంధించి ప్రభుత్వం అనేది వాళ్ళు చెప్పిన విధంగానే వేసేసారు. ఓకే, అంత మంచిగా ఉన్నది. మరి యాసంగి 12 గంటలకు టకీ పడతాయి అన్న డబ్బులు ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అంటే సగం వేసిరన్నమాట. సో ఓకే, ఈ మిగతా ఏవైతే ఉన్నాయో 4,000 కోట్లు అనేవి ఈ రైతుల అకౌంట్లో జమ చేసారు. మరి మిగతా రైతులందరూ కూడా 4 ఎకరాల నుండి 10 ఎకరాల వరకు అన్నమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా తీవ్రంతోనైతే ఉండడం అయితే జరిగిందన్నమాట. రైతులందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఈ యొక్క పండుగ ఉన్న నేపథ్యంలో రైతు భరోసా నిధులు అనేవి, యాసంగి ఫండ్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుందా. మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు చూసుకున్నట్టయితే స్పందించడం లేదన్నమాట. ఈ యొక్క రైతు భరోసా సంబంధించి కూడా మనకు చూసుకున్నట్టయితే ప్రభుత్వాన్ని అయితే రైతులు చిన్న చూపు చూస్తున్నారన్నమాట. సో ఇదన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇంకా మనకు రావాల్సిన ఫండ్స్ అనేవి చాలా ఉన్నాయి అని ప్రభుత్వం అనేది స్పందించట్లేదు. సో ఓకే, ఎక్కడికి అక్కడనే గప్చుప్ అయిపోయారు అనమాట. సో ఓకే, అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి చెప్పన్న, యాసంగి సీజన్ అంటే ఇవి డబ్బులు ఇవి కాకుండా ఇక మళ్ళీ మనకు రైతు భరోసా సీజన్ రావాలన్నమాట. మళ్ళీ మనం పంట వేస్తాం చూస్తారా, ఆ పంట వేసే టైంలో మళ్ళీ రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడతాయి. ఒకవేళ మీరు అనుకోవచ్చు అన్నమాట, ఇప్పుడు పడతాయి లేదా రేపు పడతాయి, ఎల్లుండి పడతాయి, మెసేజ్లు వస్తాయి. ఇదంతా నమ్మకండి. ఎందుకంటే నేనే చెప్తున్నాను కదా, డబ్బులు అనేవి అయితే పడబోవన్నమాట. ఖచ్చితంగా క్లారిటీ కూడా రావడం అయితే జరిగింది. డబ్బులకు సంబంధించి కూడా మనకు చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖల మంత్రి గారు స్పందించడం లేదన్నమాట. మళ్ళీ చూసుకున్నట్టయితే మనకి ఒక ప్రభుత్వం అనేది కూడా రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి జనవరి 26వ తారీఖు నుంచి ప్రారంభించినప్పటికీ కూడా ప్రయోజనం అనేది అంతంత మాత్రం అంటే సగం అమలు చేసిరు అన్నమాట. 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు సగం అమలు చేసుకుంటూనే వేర్రన్నమాట. మరి ఇంకెక్కడ రైతు భరోసా అనుకుంటున్నాను, డబ్బులు అనేవి అయితే పడబోవు. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదములు.